ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రతి ఉదయం ఎంతగానో దేవుని మాటల ద్వారా ఆనందిస్తున్నాం, తృప్తిని అనుభవిస్తున్నాం, అనేకమైన విషయాలు నేర్చుకుంటూ చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉన్నాం కదా. మరి ఉదయకాల సమయంలో కూడా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ మనం ఇంకను ఆత్మీకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనము. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, మన సంతోషము పరిపూర్ణమవ్వాలంటే చూడండి, మనము చాలా విషయాలను బట్టి మనము ఎదురు చూస్తూ ఉంటాం. అంటే మనకు ఆనందాన్ని తెచ్చే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు ఆసక్తి కలిగి ఉంటూ ఉంటాం కదా. చూడండి, పిల్లల విషయంలోనే కావచ్చు, లేకపోతే వివాహాల విషయంలోనే కావచ్చు, ఇంకా ఉద్యోగం విషయంలోనే కావచ్చు, ఇంకా చాలా వాటికి మనం అనుకున్నట్టు మన జీవితాల్లో అవ్వాలని ఎక్కువగా మనము ఉంటూ ఉంటాం. కొన్నిసార్లు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే బాధపడుతూ ఉంటాం కదండి. ఇలా చాలాసార్లు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ చూడండి, మన సంతోషము పరిపూర్ణంగా అవ్వాలి అంటే మనము దేవుని దగ్గర అడగాలి. చూడండి, గర్భం లేదా చెల్లి నువ్వేం చేయాలంటే నోరు తెరచి అడగడం ప్రారంభించాలి. ఎప్పుడైతే మనం నోరు తెరచి అడగడం ప్రారంభిస్తామో వాటిని మనం పొందుకుంటాం. ఈ రోజున చాలాసార్లు చాలామంది అడగని వారిగా ఉంటూ ఉన్నారు. అనేకులకు ప్రార్థన కొరకు మనకున్న బాధని, సమస్యని బట్టి ప్రార్థన చేయమని అనేకులకు చెప్తూ ఉంటాం, ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తూ ఉంటాం. సిస్టర్ నా కొరకు ప్రార్థించండి, బ్రదర్ నా కొరకు ప్రార్థించండి, నా కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థించండి. ఎస్, మనం ఎవరైతే చెప్తామో వారు మన కొరకు ప్రార్థన చేస్తారు. కానీ సమస్యలు మనవి, పోరాటాలు మనవి. వారికంటే ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. మన సమస్యల నుంచి మనం విడిపించబడాలి అంటే, మనకున్న భయంకరమైన తెగుళ్ళ నుంచి మనం విడిపించబడాలంటే, భయంకరమైన శోధన నుంచి తప్పించబడాలంటే మనము నోరు తెరచి ప్రార్థించే వారిగా ఉండాలి. ఆమేన్. హన్నా తన జీవితంలో దేవుని సన్నిధిలో తనకున్న బాధనంతా కూడా వ్యక్తపరిచిందండి. మనో దుఃఖముతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన, దేవా నా గర్భాన్ని తెరవండి అయ్యా అని, నాకు ఒక మంచి కుమారుని దయచేయండి అయ్యా అని ప్రార్థించింది. తను ఎలా అయితే దేవుని మీద ఆధారపడిందో చూడండి, తను అడిగింది దేవుని దగ్గర నుంచి పొందుకుంది. అవునా కాదా? ఎవరికి చెప్పుకోకుండా తనకున్న దుఃఖం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించింది. దాని ద్వారానే హన్నా అడిగిన రీతిగా, నోరు తెరచి అడిగిన రీతిగా తన జీవితంలో చక్కని కుమారుని పొందుకుంది. ఆమె ఈ రోజున ఏ విషయమైనా, ఏ భయంకరమైన పరిస్థితి అయినా, ఏ భయంకరమైన పోరాటమైన నోరు తెరచి దేవుని దగ్గర అడిగితే అది మనం పొందుకుంటాం. చూడండి, మన సంతోషంలో తాత్కాలికమైన సంతోషం కాదు, మన సంతోషం పరిపూర్ణమగునట్లు అంటే శాశ్వత కాలపు సంతోషంతో దేవుడు మనల్ని నింపే దేవుడై ఉన్నారు. అందుకనే అడుగుదాం, ఏది కావాలన్నా దేవుని సన్నిధిలో అడిగి పొందుకునే అనుభవంలోనికి మనం నడిపించబడదాం. ఎన్ని రోజులైంది ప్రార్థన చేసుకోక, ఎన్ని రోజులైంది దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో మాట్లాడక కదండి. ఇలా ఎన్ని రోజులు బ్రతుకుతాం చెప్పండి? అలా ఉండడానికి వీలేదు. మన జీవితంలో మనం ఏది పొందుకోవాలన్నా పూర్తిగా దేవుని పైన ఆధారపడుతూ ఆయన అడిగే వారిగా ఉందాం. అలాంటి అనుభవంలోనికి ముందుకు సాగుదాం. ఈ సమయంలో అందరం కలిసి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని రీతిలో ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ప్రభా, మా సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకునని మాట్లాడుతున్నాం. నిజమేనయ్యా, మా జీవితంలో మిమ్మల్ని ప్రభా ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయంలో
ప్రతి ఒక్క విషయంలో మీ పైన ఆధారపడేవారిగా, మిమ్మల్ని ప్రభా ఇదిగోండి మీ సన్నిధిలో చేరి గోజాడే వారిగా, ప్రభ నోరు తెరిచి ప్రార్థించే వారిగా, ఏది పొందుకోవాలన్నా ప్రభు మొదటిగా మిమ్మల్ని అడిగి పొందుకునే అనుభవంలోకి నడిపించండి. చాలామంది ఇదిగోండి అడగలేని వారిగా ఉంటున్నారు. లేదయ్యా, ఎవరు కూడా మీకు దూరంగా బ్రతకడానికి వీల్లేదు, ఎవరు కూడా ఇదిగోండి మీకు వ్యతిరేకంగా బ్రతకడానికి వీల్లేదయ్యా. అడిగి పొందుకునే వారిగా ఉండురు కాక. ప్రతి సమస్య నుంచి విడిపించబడాలంటే, ప్రతి ఒక్క కుటుంబ ఇబ్బందుల నుంచి ప్రభ తొలగించబడాలి అంటే ప్రభ మోకరించి ప్రార్థించి అడిగే అనుభవంలోనికి ప్రతి ఒక్కరు నడిపించబడుదురు కాక అని మేము ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించండి అయ్యా. ప్రతి ఒక్కరితో మీరు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ప్రత్యేక రీతిలో బ్లెస్ చేయమని వేడుకున్నాం. ప్రతి ఆటంకాలపైన విజయాన్ని దయచండి. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభ అనారోగ్య స్థితిలో ఉన్నారో మంచి ఆరోగ్యం క్షేమం కలుగును దాకా, నెమ్మది కలుగును దాకా బ్లెస్ చేయమని వేడుకున్నాం. అలాగనే ప్రభా ఇదిగోండి మేము ప్రార్థన చేస్తున్నాం. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.